6 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఇంకెప్పుడన్నా అడిగినప్పుడల్లా 10 రోజులు, వారం రోజులు అని డిలే చేస్తున్నారు. ఏంటి అసలు ఇంతకన్నా నా వెయిట్ చేయడం నా వల్ల కాదు ఇంకా. ఏమేం బ్రో, ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఏం లేదు బ్రో, లాస్ట్ ఇయర్ ఫ్లాట్ కోసం ఫుల్ పేమెంట్ చేసిన బ్రో. 3 months లో కంప్లీట్ చేస్తాను రిజిస్ట్రేషన్. ఇప్పుడు 8 months చేశారు. ఇంట్లో రెంట్లు ఈఎంఐలు కట్టుకోలేక చేస్తున్నా బ్రో. ఒక పని చేయి, అయితే రేరాలో కంప్లైంట్ చేయి. అసలు ఇంతకు మీ ప్రాజెక్ట్ రేరా ఉందా? రేరా అంటే ఏంటి బ్రో? చెప్తాను. హాయ్, ఐఎమ్ శివసాయి రియల్టర్. వెల్కమ్ టు ల్యాండ్ రియల్ ఎస్టేట్ ఇన్ 30 days సిరీస్. దిస్ ఇస్ డే 6. బ్యాంక్స్ ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఉందో, రియల్ ఎస్టేట్ లో కూడా అటువంటి ఒక అథారిటీ ఉంది. దాని పేరే రేరా, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రేరా యాక్ట్ ని ఫస్ట్ టైం 2016 లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రియల్ ఎస్టేట్ లో జరిగే మోసాలను ఆపడం, అదే విధంగా క్లయింట్స్ ని బిల్డర్స్ యొక్క ఫేక్ ప్రామిసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఈ రేరా రూల్స్ ప్రకారం 500 square meters కంటే ఎక్కువ ఉన్న ఏ ప్రాజెక్ట్ ఆర్ వెంచర్ లో అయినా సరే, 8 units కంటే ఎక్కువ ఉన్న ఏ అపార్ట్మెంట్స్ లో అయినా సరే రేరా అనేది ఖచ్చితంగా రిజిస్టర్ చేయించాలి. సెకండ్ది, ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్, లేఅవుట్ ప్లాన్స్, అప్రూవల్స్, ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్ లైన్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, స్టేటస్ అప్డేట్స్, ఇవన్నీ కూడా బిల్డర్ ఖచ్చితంగా రేరా వెబ్సైట్ లో రిజిస్టర్ చేయించాలి. థర్డ్ది, బిల్డర్ ప్రాజెక్ట్ కోసం కలెక్ట్ చేసిన అమౌంట్ లో 70% ఆఫ్ అమౌంట్ ని సెపరేట్ గా ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసి అందులోనే పెట్టి ఆ ప్రాజెక్ట్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఫోర్త్ది, బిల్డర్ ముందుగా ప్రాజెక్ట్ ని డిక్లేర్ చేసిన టైం లైన్ లోనే కంప్లీట్ చేయాలి, లేదంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్, బిల్డర్ సేల్ చేసే ముందు ఫేక్ ప్రామిసెస్ చేయకూడదు. బ్రోచర్ లో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేసి చూపించాలి, లేదంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, పొజిషన్ తర్వాత 5 years వరకు ఎటువంటి స్ట్రక్చరల్ డిఫెక్ట్ వచ్చినా సరే బిల్డరే 30 days లో రిపేర్ చేయించాల్సి వస్తుంది. చెప్పిన టైం లైన్ లో సబ్మిట్ చేయకపోయినా, ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోయినా క్లయింట్స్ డైరెక్ట్ గా రేరా వెబ్సైట్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ సమస్యలు సివిల్ కోర్ట్స్ లో కంటే రేరాతో త్వరగా పరిష్కారం అవుతాయి. అండ్ రియల్ ఎస్టేట్ లో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.